బీజేపీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడగడం ఏంటన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు వివేక్. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయడానికి మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లికి ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు గడ్డం వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి జనగర్జన సభలో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మబ్బి పెట్టి మనందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అంటే ఈ రాష్ట్రం ఏదైతే మిగులు బడ్జెట్ 70,000 కోట్లు ఉండేనో 7 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి అప్పుల రాష్ట్రం చేసింది కేసీఆర్. మనకు కేవలం 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినుంటే అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే సత్తా ఆ ప్రభుత్వంకు ఉండింది. కానీ కేసీఆర్ ప్రజల గురించి మర్చిపోయినాడు. కేవలము కొడుకు బిడ్డ కూడా ఢిల్లీలో ఎట్లా లిక్కర్ స్కామ్లో ఉండాలి, ఎట్లా లిక్కర్లో దందా చేయాలని చెప్పి కవిత కూడా ఆ లిక్కర్ స్కామ్లో మునిగిపోయింది. కేటీఆర్ సంగతి మీ అందరు తెలుసు. ఆయననేమో టిల్లు బాయ్ అని చెప్పి అందరు కూడా కేటీఆర్ని పిలవడం జరిగింది. వారు అనుకున్నారు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు వారికి మళ్ళొక్కసారి మొండి చేయి చూపించడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంని మీరందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒక గట్టిగా చెంపదెబ్బ కొట్టి వాళ్ళందరినీ దించడం జరిగింది. మా వంశీకృష్ణకు టికెట్ ఇచ్చి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గెలిపించే కార్యక్రమాన్ని మా అందరు ఎమ్మెల్యేల మీద పెట్టిన తర్వాత మాకు జిమ్మెదారీ ఉన్నది. మా వంశీబేటని తీసుకుపోయి ప్రతి కాన్స్టిట్యున్సీలో పెద్దపల్లి సోదరులందరూ మీరందరూ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు అందరు కాన్స్టిట్యున్సీలలో దగ్గర 35,000 పైన, కొన్ని కాన్స్టిట్యున్సీలో 60,000, కొన్ని కాన్స్టిట్యున్సీలో 50,000 మెజారిటీ ఇచ్చి మాకు గెలిపించిన ఘనత మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున సూచనలు కనిపిస్తున్నాయి. అందుకోసం ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన క్యాండిడేట్ వంశీకృష్ణను మా కాకా వెంకటస్వామి గారి మనవడు, నన్ను మా తమ్మునికి ఇచ్చిన ఈ అవకాశాన్ని, నన్ను బెల్లంపల్లికి వెళ్ళి మా తమ్ముడిని చెన్నూరుకి వెళ్ళి గెలిపించిన తర్వాత యావత్ 700 ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెలంగాణలో మన వంశీకృష్ణన్ పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిమని మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే ప్రపోజ్ చేస్తే కేసీఆర్ గారు వచ్చి దాన్ని రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల పైన కుంభకు చేసి ప్రజల సొమ్ము తిన్నారని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే తల ఒడ్డున ఉన్న గోదావరి నీళ్లు మనకు దక్కుతలేవు. ఎవరికన్నా ఇక్కడ గోదావరి నీళ్ళు వస్తున్నాయా అమ్మా? వస్తున్నాయా? గోదావరి నీళ్ళు మనకు రాకుండా సిరిసిల్ల పోతున్నాయి, సిద్దిపేట పోతున్నాయి, గజ్వేల్ పోతున్నాయి. కానీ మన ధర్మపురి ప్రాంతానికి నీటి సమస్య ఎందుకుందని చెప్పి మీరందరూ ఆలోచించాల. గత 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు విప్పు లెక్క చేసిండ్రు, మంత్రులు లెక్క చేసిండ్రు. కానీ మన ప్రజలు కనపడలేదు, ప్రజల సమస్యలు కనపడలేదు. పేదవాడి పొట్ట మీద కొట్టి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జోబులు నింపుకున్నారు. కానీ పేద ప్రజలకు సహకరిస్తూ వాళ్ళకి అండదండగా ఉంటూ ఒక్క పని చేసింది లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు 2009లో అప్పుడు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా 10,000 కోట్ల రుణమాఫీ చేయించిండ్రు మన వివేక్ వెంకటస్వామి గారు. కానీ దాని తర్వాత టీఆర్ఎస్ పరిపాలనలో దాంట్లో ఉద్యోగాలు కూడా అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎంత బాధాకరమైన విషయం అంటే నెలకి 20,000, 30,000 జీతానికి వచ్చే ఉద్యోగాలు కూడా 5 లక్షలు, 10 లక్షల కోసం అమ్ముకున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.